ఏంటే సుబ్బు, ఈ సంవత్సరం చదువైపోతుందిగా, మరి మన పెళ్ళెప్పుడు? అవునరా, చేసుకోక నిన్నే చేసుకోవాలి. మరి ఇంకెవరిని చేసుకుంటావు? ఈ వెంకీగాడు సుబ్బలక్ష్మి మొగుడు పెళ్ళాలని చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు మనోళ్ళు. తెలీదా నీకు? నువ్వింత ఎదవని తెలిస్తే ఎప్పుడూ అలా మాట్లాడుండేవాళ్ళు కాదు. నీతో నాకు ఈ టార్చర్ కూడా ఉండేది కాదు. ఊరికే విసిగిస్తే రేపటి నుంచి కాలేజీకి వచ్చేటప్పుడు కారప్పొడి పట్టుకొస్తాను. నువ్వు మాట్లాడక ముందే నీ కళ్ళల్లో నోట్లో కొట్టిపోతా చెప్తున్నా. వదండి, వీడితో ఏంటి? అలా చెప్పి సుబ్బలక్ష్మి తన స్నేహితురాళ్లతో ముందుకు కదిలింది. ఏంటి, ఎంతైనా వెంకటేశ్వర్లు మీ బావ కదా, అంత కోపంగా మాట్లాడావు? మీరు చూశారు కదా వాడి వెకిలి చేష్టలు, కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఏమోనే, నువ్వు చెప్తావు కానీ మరీ అంత చెడ్డవాడ్లా ఏమనిపించడు. ఊర్లో కూడా అందరూ వాడి గురించి మంచిగానే మాట్లాడతారు కదా. వీడు ఊర్లో వాళ్ళతో బాగానే ఉంటాడు, నా దగ్గరకు వచ్చేసరికే ఈ వేషాలు. తిక్కగా మాట్లాడి నాకు తిక్క పెంచేస్తాడు. మరదలివి కదా, ఆ మాత్రం సరసం ఉండదా ఏంటి? ఛా, వాడితోనా? సరసమైన, పెళ్ళైనా, ప్రేమైనా అన్నీ సుందరితోనే నాకు. ఎవరు? ఆ పూల చొక్కాల సుందరా? వాడికి ఒంటి మీద వేసుకునే చొక్కా సెలెక్ట్ చేసుకోవడమే రాదు. ఎప్పుడూ దసరా వేషాలు వేసినట్టుంటాయి వాడి బట్టలు. ఆడెలా నచ్చాడే నీకు? నేను వాడి చొక్కాల్ని లవ్ చేయలేదు, వాడి మనసు చూసి ప్రేమించాను. నా కోసం మన ఊరి చివరిలో ఉన్న చెరువులో దూకి కమలాలు కూడా తెచ్చిచ్చాడు తెలుసా. అందులో మునిగిపోయింటే దరిద్రం పోయిండేది. నా కోసం ఇంకా ఏమేం చేశాడో చెప్పనా? వద్దే బాబు, మాకిప్పుడు లెక్చరర్లు చెప్పే క్లాస్ వినే మూడు మాత్రమే ఉంది. నువ్వు చెప్పే క్లాస్ వద్దు. సరే అయితే వెళ్ళండి, నేను తర్వాత వస్తా. ఎందుకు? సుందర్ వస్తానన్నాడు కదా. అవునా, సంతోషం, మేము వెళ్తున్నాం. అంతలో సుందర్ అక్కడికి వచ్చాడు. ఏంటి ఇంత లేటు? ఎంతసేపు వెయిట్ చేయాలి? నువ్వు కనబడకుండా నేను క్లాస్లోకి వెళ్ళానని తెలీదా? తెలుసు మేడం, బండి పంచర్ అయింది, లేట్ అయింది. ఈ ఒక్క సంవత్సరం ఎప్పుడు పూర్తవుతుందా అని వెయిటింగ్ నేను. ఆ తర్వాత మన పెళ్ళే కదా. అంతే కదా. అవునకి మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పిస్తా, లేదంటే పారిపోవడమే. అబ్బో, ధైర్యం ఎక్కువే నీకు. ఇక వెళ్ళమంటారా? ఇక్కడే ఉండిపోమ్మన్నా నాకు ప్రాబ్లం లేదు. లెక్చరర్స్ చూస్తే ఇంటికి ఫోన్ చేసి చెప్తారు, నాకు ప్రాబ్లం. వెళ్ళు, మళ్ళీ కలుద్దాంలే, కాల్ చేస్తాగా. సరే మరి, వెళ్ళొస్తాను. ఆ తర్వాత సుబ్బలక్ష్మి క్లాస్లోకి వెళ్ళింది. ఏంటి, అయిపోయాయా మీ ముచ్చట్లు? పలికావా వీడ్కోలు? అబ్బా, వీడ్కోలనకే ఏదో విడిపోతున్నట్టుగా ఉంది. తన నుంచి విడిపోవడం అన్న ఆలోచన కూడా నాకు నచ్చదు. నువ్వు చెప్పే సోది మేం కూడా భరించలేం. క్లాస్ వినవే బాబు. మీకు బాయ్ ఫ్రెండ్ లేడని కుళ్ళు. అబ్బా, మా వాళ్ళు తాట తీసేస్తారు, మాకంత ఛాన్స్ లేదులే. నువ్వు ఎంజాయ్ చేసుకోమ్మా. అలా వెంకటేశ్వర్లు సుబ్బలక్ష్మి మీద ఆశలు పెంచుకుంటుంటే సుబ్బలక్ష్మి సుందర్ మీద ఆశలు పెంచుకుంటుంది. మొత్తానికి ఆ సంవత్సరం గడిచిపోయింది. సుబ్బలక్ష్మి నానా తంటాలు పడి ఇంట్లో వాళ్ళని సుందర్తో పెళ్లి కొప్పించింది. పెళ్ళేర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆమె ఎంతో ఆనందంగా పెళ్లి కూతురుగా సుందర్ పక్కన మండపంలో కూర్చుంది. పెళ్లి తంతు మొదలవుతుండగా ఓ అమ్మాయి అక్కడికి వచ్చింది. ఆమెను చూడగానే సుందర్కి టెన్షన్ మొదలైంది. దయచేసి పెళ్లి ఆపేయండి అంది ఆ అమ్మాయి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? అన్నారు పెద్దవాళ్ళు. నా పేరు అలేఖ్య. నేను సుందర్ 2 ఏళ్లుగా ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. త్వరలో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇక్కడ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసినా నాకు ముందు బాధేసింది. కానీ వాడు ఎలాంటి వాడైనా సరే వాడే కావాలి నాకు. నేను మార్చుకుంటాను, కానీ మీ అమ్మాయికి ఇచ్చేసి ఏడుస్తూ వెళ్ళిపోలేను అంది ఆమె. ఏంటి సుందర్, తను చెప్తుంది నిజమా అని గట్టిగా అరిచింది సుబ్బలక్ష్మి. లేదు లక్కి, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది. తనతో నాకంత పరిచయం కూడా లేదు. ఎందుకు లేదు? నిన్న రాత్రి కూడా మనం కలిసాం కదా. నువ్వు ఈ పెళ్లి చేసుకోబోతున్నావని నాకు నిన్న ఉదయమే తెలుసు. నీకు నాకు పరిచయం ఉందంటే ఎవరూ నమ్మరు కదా. అందుకే సాయంత్రం నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వీడియో తీశాను సీక్రెట్గా. కావాలంటే అందరూ చూడండి. ఆ వీడియోలో సుందర్ అలేఖ్య భుజం మీద చేయి వేసి ఆమెను ఇంట్లోకి నడిపిస్తున్న దృశ్యం ఉంది. అది చూడగానే అందరూ మండిపడ్డారు. అయ్యో, మీరంతా అపార్థం చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి కావాలనే నన్ను ఇరికిస్తోంది. నేను మొట్టమొదటిసారి నిన్న రాత్రే తనని చూశాను. కాళ్ళు బెనికిందని సాయం చేయమని అడిగితే ఇంట్లోకి తీసుకెళ్లాను, అంతే. నువ్వు నిజంగా నిన్న రాత్రే నన్ను మొదటిసారి చూసుంటే ముందు వారం, అంతకు ముందు వారం కూడా నీ నుండి నాకు మెసేజ్లు ఎలా వచ్చాయి?
ఇదంతా మోసం లక్కీ. కావాలని చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి మెసేజ్‌లు చేస్తూ ఉంటుంటే అవన్నీ చూపించమను. ఎంత తెలివిగా మాట్లాడుతున్నావురా! నా ఫోన్‌లో మెసేజ్‌లు 30 రోజుల కంటే ఎక్కువ ఉండవని నీకు తెలుసు. ఆ సెట్టింగ్ చేసింది కూడా నువ్వే. ఇలా నన్ను మోసం చేయడానికే అన్నమాట. లక్కీ, నువ్వు ఈ అమ్మాయి మాటలు నమ్మకు. ఇంక చాలు, ఆపు సుందర్. నాకు నిజంగా ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు. సుబ్బలక్ష్మి తండ్రి నారాయణరావు, ఇంకా వాడిని నమ్ముతున్నావా తల్లి? నువ్వు ఇష్టపడ్డావని మాకిష్టం లేకపోయినా మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాం. కానీ ఇతను మంచివాడు కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా సరే ఇతనితో మాత్రం నీ పెళ్లి జరగదు అంటూ అంతా కలిసి సుందర్ని బయటికి గెంటేశారు. అక్కడి నుంచి వెళ్ళాక అలేఖ్య కోసం చుట్టూ చూశాడు సుందర్. ఆమె అతని కంటికి కూడా కనిపించలేదు. మండపంలో మరో డ్రామా మొదలైంది. సుబ్బలక్ష్మి తల్లి తల పట్టుకుంది. పీటల మీద పెళ్లాగిపోయిందని బంధువులు ఎగతాళిగా మాట్లాడడంతో నారాయణరావు సుభద్రలకి గుండెపోటు వచ్చినంత పనైంది. కొంతమంది పెద్దవాళ్ళు, ఇలా పీటల మీద పెళ్లాగిపోతే అమ్మాయికి మళ్ళీ పెళ్ళవుతుందా? ఈ క్షణమే నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నారాయణరావు అన్నారు. ఇప్పటికిప్పుడు నేనేం చేయగలను? అప్పుడే అతని చెల్లెలు రామలక్ష్మి అక్కడికి వచ్చింది. బాధపడకన్నయ్య, మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉంటే మన రక్తబంధానికి అర్థమేముంది? నువ్వు ఒప్పుకుంటే నీ కూతుర్ని ఒప్పిస్తే ఇప్పుడే వెంకితో తన మెడలో తాళి కట్టిద్దాం. అప్పుడు ఊర్లో వాళ్ళెవరూ మన ఇంటి వైపు చులకనగా చూడరు. మన ఇంటి అమ్మాయి జీవితం కూడా బాగుపడుతుంది. ఆ మాట విన్నాక సుబ్బలక్ష్మికి చెమటలు పట్టేశాయి. నారాయణరావు నెమ్మదిగా కూతురు దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మ చనిపోయిన సంవత్సరం తర్వాత నువ్వు పుట్టావు. మా అమ్మే మళ్ళీ పుట్టిందని నమ్మి తన పేరే నీకు పెట్టాను. నువ్వెంత అల్లరి చేసినా ఏం అడిగినా ఎప్పుడు కాదనలేదు. మొదటిసారి నేను అడుగుతున్నాను తల్లి, బావని పెళ్లి చేసుకో, నా పరువు కాపాడు. తండ్రి కళ్ళలో నీళ్లు చూశాక ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా పీటల మీద కూర్చుంది. వెంకటేశ్వర్లు ఎంతో ఆనందంగా వచ్చాడు మండపంలోకి. ఏం జరిగినా తనకి మంచే జరిగిందనుకుని తను ఇష్టపడ్డ సుబ్బలక్ష్మి మెడలో 3 ముళ్ళు వేశాడు. తర్వాత అప్పగింతలు జరిగి అత్తవారింటికి వెళ్ళిపోయిందామె. గొడవంతా శాంతించింది. ఎక్కడి వాళ్ళక్కడ హమ్మయ్య అనుకొని నిద్రపోయారు. వెంకీ సుబ్బలక్ష్మి మాత్రం గదిలో మౌనంగా కూర్చొనున్నారు. కాసేపటికి ఆమె భర్త వంక చూసింది. జరిగిన దానికి షాక్లో ఉండాల్సింది నేను. ఉన్నాను కూడా. చాలా బాధేస్తోంది. ఏడుపు తన్నుకొస్తోంది. కానీ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఏం జరిగిందో పూర్తిగా అర్థం కూడా కావట్లేదు నాకు. కానీ విచిత్రంగా నువ్వెందుకు బావా సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడు గలగలా మాట్లాడతావు కదా. ఏం మాట్లాడాలి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వే నా భార్యవని నేను నమ్మాను. కానీ దానికి వ్యతిరేకంగా నీకు మరొకరితో పెళ్లి నిశ్చయమైంది. ఆఖరి నిమిషంలో నా చేత తాళి కట్టించారు. అంటే నేనేమైనా స్టెఫనీ లాగానా? నాకు గుర్తింపు అవసరం లేదంటావా? నాకు వ్యక్తిత్వం లేదా? నీ జీవితం బాగుండాలని నా చేత తాళి కట్టించారు, బాగుంది. నా మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఎవరికీ అవసరం లేదు కదా. నీకు చాలా కోపంగా ఉంది కదా బావా నా మీద? లేదు సుబ్బు, నీ ఒక్కదాని మీద కాదు, అందరి మీద కోపంగానే ఉంది. ఆనందంగా ఉన్నప్పుడు ఈ వెంకీగాడు ఎవ్వరికీ పనికిరాడు. అవసరంలో ఉన్నప్పుడు మాత్రం అందరికీ కావాలి అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అతను. ఇతను బాధపడ్డంలో తప్పేముంది? నేను మొహం మీదే తనని కాదన్నాను. సుందర్తో పెళ్లిపీటలెక్కాను. చివరి నిమిషంలో తనని బలవంతం చేయడం, తనని కాదన్న అమ్మాయి పక్కన కూర్చోబెట్టడం ఎవరికైనా అవమానంగా ఉంటుంది కదా. ఏంటో నా తలరాత. ఒక మోసగాడిని నమ్మి ప్రేమించాను. నన్ను నిజంగానే ప్రేమించిన వాడిని తన అల్లరి చేష్టలు చూసి అసహ్యించుకున్నాను. ఈరోజు తనే నా అన్న గౌరవం కాపాడాడు. కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇంత జరిగింది. ఎలా డైజెస్ట్ చేసుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంది ఆమె. బయటికి వచ్చిన వెంకటేశ్వర్లు ఎవరికో ఫోన్ చేశాడు. అవతల ఓ అమ్మాయి. హలో, చెప్పండి వెంకీ గారు. ఏంటి, మళ్ళీ నాతో పనుందా? లేదు లేదు, నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందామని ఫోన్ చేశాను. నువ్వు ఇవాళ మామూలు హెల్ప్ చేయలేదు నాకు తెలుసా. 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ మాత్రం చేయనా? మొత్తానికి మీ మరదల్ని దక్కించుకున్నారు. అవును అలేఖ్య, దానికి పెళ్లి కుదిరిందని తెలిసినప్పుడే నా మనసులోకి ఆలోచన వచ్చింది. అందుకే ఆ సుందర్కి తెలియకుండా వాడి చుట్టూ ఒక వల పన్నాను. చేపలాగా చిక్కుకున్నాడు. ఇప్పుడు నా మరదలు నా పెళ్ళంగా నా ఇంట్లో ఉంది. ఆహా, ఈ ఆనందం నేను తాళలేకపోతున్నాను తెలుసా. అలా అని మీ ఆనందాన్ని మీ భార్య ముందు పెట్టకండి. అనుమానం వచ్చినా వస్తుంది. నాకు తెలుసు. అందుకే నా కోపం వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తున్నాను.
సర్లే, వెనకాల నుంచి వచ్చి పిల్లిలా విన్నా వింటుంది. మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఎందుకు? అసలు మీరు నాకు ఫోనే చేయొద్దు. నా నంబర్ డిలీట్ చేసేయండి. మీకు నాకు పరిచయం ఉందని ఎవరికీ తెలియకపోవడమే మీకు మంచిది. అవునవును. మరోసారి నీకు కృతజ్ఞతలు. హ్మ్. మళ్ళీ ఏదైనా పని పడితే, ఇలాంటి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చే పనైతే నన్నే గుర్తు చేసుకోండి వెంకీ గారు ప్లీజ్. అయ్యో! తప్పకుండా. ఏమే సుబ్బు, నన్ను కాదని ఆ గొట్టంగాడిని పెళ్లి చేసుకుంటా అంటావా? నేను జరగనిస్తానా? మెల్లగా నీ మనసు మార్చుకొని నా వైపుకి తిప్పుకున్నాననుకో, ఇక లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. స్వార్థమే కావచ్చు, కానీ నా ప్రేమ నేను గెలిపించుకున్నాను. తప్పేం కాదు అనుకుని గర్వంగా మళ్ళీ గదిలోకెళ్ళాడతను. అతను వెళ్ళేసరికి సుబ్బలక్ష్మి నిద్రపోతోంది. ఎంత ముద్దుగా నిద్రపోతున్నావే, నేనిలా చూస్తూ బతికేస్తా నేను. అలాంటి నా దగ్గర నువ్వుండాలి కానీ, ఎవడి పక్కనో ఉంటానంటే ఉండనిస్తానా ఏంటి? బజ్జో, హాయిగా బజ్జో అనుకున్నాడు మనసులో. అతను నేల మీద చాప పరుచుకొని ఓ దిండు వేసుకొని నిద్రపోయాడు. ఆమె ఉదయాన్నే నిద్ర లేవగానే భర్త నేల మీద నిద్రపోవడం చూసింది. బావా, వెంకీ బావా, ఏమైంది? కిందెందుకు పడుకున్నావు? బెడ్ మీద నువ్వు పడుకున్నావు కదా, మరి నేనెక్కడ పడుకోవాలి? తాళి కట్టాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటానని, నా మెంటాలిటీ మంచిది కాదని నువ్వు నిందలు వేసినా వేస్తావు. నిన్ను నమ్మలేను నేను. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు కదా బావా, ఇంకెందుకు నిన్ను అపార్థం చేసుకుంటాను? ఈ రోజు నుంచి నేనే నేల మీద పడుకుంటాను. ఇది నీ రూమ్, నీ మంచం, నీ ఇష్టం. నిన్ను నేల మీద పడుకోబెట్టడానికి నేనెవరిని? నా పెళ్ళానివి, ఇంకెవరు? నీతో డైరెక్ట్గా డీల్ చేస్తే అవదు. ఇలా రివర్స్లో వస్తేనే నువ్వు స్ట్రైట్గా వస్తావు అని అతను మనసులో ఆలోచిస్తున్నాడు. ఏమైంది బావా? ఏం లేదు. సరే, నేను అత్తయ్య దగ్గరికి వెళ్తా. ఏదైనా సాయం కావాలేమో చూస్తా. నువ్వేమీ అంత ఉత్తమ కోడల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకు బావా అంత చిరాకు? జరిగిన పెళ్లిని మనం ఆపలేకపోయాం. ఇలా కోపంగా ఉంటే ఏమొస్తుంది చెప్పు? వెంకటేశ్వర్లు ఏమీ మాట్లాడలేదు. సైలెంట్గా లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. నిన్నటి వరకు వీడంటే నేను చిరాకు పడేదాన్ని. ఈరోజు నేను బతిమాలాల్సి వస్తుంది, వాడు చిరాకు పడుతున్నాడు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో అనుకుంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళిందామె. నువ్వెందుకమ్మా వంటగదిలోకి వచ్చావు? మీకేదేమైనా హెల్ప్ చేద్దామని. పర్లేదులే, నేను చేసుకుంటాను. నీకేం కావాలో చెప్పు. అంతలో సుబ్బలక్ష్మి స్నేహితురాళ్ళు అక్కడికి వచ్చారు. వసు, మేఘ, మీరేంటే ఇక్కడ? నీకోసమే వచ్చామే. నిన్న అంత పెద్ద సీన్ జరిగింది కదా, ఎలా ఉన్నావో చూసిపోదామని. సరే రండి, అలా బయట కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటే సుబ్బు, ఏంటి పరిస్థితి? మీ బావ అసలే తిక్కలోడని, తనంటే నీకు ఇష్టం లేదని చెప్పేదానివి. ఇప్పుడు తననే పెళ్లి చేసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎలా ఉన్నావో ఏంటో అని భయం వేసి వచ్చాం. నిజమే, కానీ నేను అనుకున్నంత చెడ్డవాడేం కాదు. అసలైతే మా ఇద్దరికీ పెళ్లి జరిగినందుకు అతను చాలా సంతోషిస్తాడనుకున్నాను తెలుసా? మరి విచిత్రంగా నా మీద కోప్పడుతున్నాడు. మీరు అవసరంలో ఉన్నారని నేను గుర్తొచ్చాను, నా చేత బలవంతంగా తాళి కట్టించారు, నేనంటే విలువే లేదు అంటున్నాడే. మరి నిజమే కదా, నిన్న మొన్నటి వరకు నీ కాళ్ళు భూమి మీద నిలిచాయా? అతన్ని ఒక పురుగులా చూశావు. నీ పెళ్ళాగిపోయేసరికి అతన్ని బతిమాలుకొని తాళి కట్టించారు. అలాగే అంటాడు మరి. అది కాదే వసు, నాకేం చేయాలో తోచడం లేదు. ఆ సుందరగాడు చేసిన మోసాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. పైనుండి ఈ పెళ్ళి ఇదంతా ఏం చేయనే? అందరు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారే? సర్దుకొని కాపుటార్ చేయడం లేదా? నువ్వు కూడా అదే చేయాలి. బావతోనా? ఎవరైనా వింటే నవ్వుతారు. నువ్వు పెళ్లి చేసుకుంది మీ బావనే కదా, కలిసి బతికితే కాపురం చేస్తే తప్పేంటి? అది కాదు, ఇప్పుడు నేను కాంప్రమైజ్ అవుదామన్నా కూడా తను వినేలా లేడు. ఊరికే చిటపటలాడుతున్నాడు. తనకి నువ్వంటే ప్రేముంది కాబట్టే పెళ్లి చేసుకున్నాడే. తనని అవమానించారన్న కోపం ఉంటుంది. నువ్వే బతిమాలుకోవాలి, తప్పదు. అంతేనా? అంతే. నెమ్మదిగా నీ దారిలో తెచ్చుకో. నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకో. గతాన్ని పూర్తిగా మర్చిపో, సరేనా? అలాగే. థ్యాంక్సే. మీరు రాకపోయుంటే నాకేం చేయాలో క్లారిటీ వచ్చుండేది కాదు. చూస్తాను. ఆయన నా దారికి ఎలా రాడో అది కూడా చూస్తాను. రాత్రి భోజనాలయ్యాక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. వెంకటేశ్వర్లు మళ్ళీ నేల మీద చాప వేశాడు. సుబ్బలక్ష్మి బెడ్ మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని అతన్నే గమనిస్తోంది. ఏంటి, దయ్యం పట్టిందాన్లా అలా చూస్తున్నావు? అయ్యో రామా, నాకు నా మొగుడిని చూసుకునే స్వతంత్రం కూడా లేదా? మొగుడేంటి? మరేంటి? అదంతా బయటికే. ఇక్కడ నువ్వెవరో నేనెవరో
నువ్వలా అనుకో, నేననుకోను. ఎందుకనుకో? వాడినెవరినో ప్రేమించావు కదా! నన్నేమీ ఇష్టపడి చేసుకోలేదు కదా! ఎలా చేసుకుంటే ఏంటి? చేసుకున్నాను కదా! అయినా పాపం పిల్ల మోసపోయింది. మనసులో ఎంత బాధుంటుంది. కాస్త దగ్గరికి తీసుకొని ఓదారుద్దాం, సంతోషపెడదామన్న జ్ఞానం ఉందా నీకు? ఎంతసేపు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడతావేంటి? ఏయ్! ఎలా కనిపిస్తున్నానే నీకు? నువ్వెలా మాట్లాడితే నేనలా మారిపోయేవాడిలా కనిపిస్తున్నానా? నువ్వు తానా అంటే నేను తందానా అనాలా? అందుకేరా నిన్ను తిక్కలోడనేది. ఇలా తిక్క తిక్కగా బిహేవ్ చేశావు కాబట్టే నువ్వెప్పుడూ నచ్చలేదు నాకు. ఆ మాటకతను ఆమెను కోపంగా చూశాడు. ఎందుకంత కోపం? రా ఏంటి రా? నేను నీకంటే పెద్దవాణ్ణి. పైగా ఇప్పుడు నీ మొగుడ్ని. ఆ! నేను చెప్పేది అదే. ఇప్పుడు ఒప్పుకున్నావు చూశావా? ఇదిగో సుబ్బు, నువ్వు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తున్నావు. నేనేం వేయట్లేదు బావా. నువ్వే మెడకి మంగళసూత్రం వేశావు. కాలికి మెట్టలేశావు. ఎలాగో వేశావు కదా అని కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను. నేననుకోను. ఎందుకనుకోవు? నువ్వు చేసిన దానికి నాకు మంటగా ఉంది మరి. నేను కోపం చూపించినప్పుడు నువ్వు ప్రేమ చూపించావు. ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటే నువ్వు కోపం చూపిస్తావెందుకు చెప్పు? కాంప్రమైజ్ అయిపోదాం బావా. ఈ జన్మకి నువ్వే నాకు తోడువని నాకర్థమయింది. నేను ఈ ఆలోచనని డైజెస్ట్ చేసుకున్నాను. మనం ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా! ప్లీజ్. అంతేనే, నా ప్రేమను నువ్వెప్పుడు వాడుకుంటావు. ఇలా బతిమాలితే నేను కరిగిపోతానని తెలుసు. అందుకే ఈ రూట్‌లో వచ్చావు. సర్లే, నువ్వే మారిపోయాక నాకెందుకు కోపం? మా మంచి బావ. సరే పద సినిమాకెళ్దాం. ఏంటి సెకండ్ షోకా? అక్కర్లేదు. రేపు మార్నింగ్ తీసుకెళ్తాను. ఎందుకు? ఇంత రాత్రిపూట బయటంతా తాగి తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లవి, నీకు సేఫ్టీ ఉండదు. నువ్వుంటావుగా. అయినా సరే కుదరదు. రేపు తీసుకెళ్తానన్నానుగా. హ్మ్. ఏమో అనుకున్నాను కానీ చాలా విషయాలు తెలుసు నీకు. నువ్వు నాతో ఇలా మాట్లాడే రోజు కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సొచ్చింది. ఈ ప్రేమ శాశ్వతంగా ఉండిపోవాలి. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాయి. నెమ్మదిగా వాళ్ళిద్దరూ తమ బంధానికి గౌరవం ఇస్తూ నిజమైన దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టారు. సుబ్బలక్ష్మి రోజురోజుకి భర్త మీద ఎనలేని ప్రేమను పెంచుకుంది. 6 నెలల తర్వాత ఓ రోజు ఒంట్లో నలతగా ఉండడంతో హాస్పిటల్‌కి వెళ్ళింది ఆమె. సమయానికి ఇంట్లో వాళ్ళెవరూ లేరు. ఒంటరిగా వెళ్ళింది. అక్కడ ఆమెకు తను తల్లి కాబోతున్న విషయం తెలిసింది. ఆ విషయం తెలిసి ఆనందంగా తిరిగొస్తున్నప్పుడు అలేఖ్య ఓ అబ్బాయితో కలిసి హాస్పిటల్‌కి రావడం చూసింది. అలేఖ్య డాక్టర్‌ని కన్సల్ట్ చేయడానికెళ్ళినప్పుడు ఆమె ఆ అబ్బాయి దగ్గరికెళ్ళింది. నమస్తే అండి. ఆ అమ్మాయి మీ సిస్టరా? అదేంటమ్మా అలా అడుగుతావు? తను నా భార్య. నెల రోజుల క్రితమే మాకు పెళ్ళయింది. ఒంట్లో కాస్త బాలేదంటే తీసుకొచ్చాను. అవునా? అరేంజ్డ్ మ్యారేజా? లేదు. మేం సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నాం. ఏంటి? హా! ఆ విషయం విన్నాక సుబ్బలక్ష్మి కన్‌ఫ్యూజన్‌లో పడిపోయింది. అలేఖ్య బయటకొచ్చాక సుబ్బలక్ష్మిని చూసింది. ఆమెకెలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. నువ్వితని భార్యవంట. నిజమేనా? అవును. మరి సుందర్‌ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనన్నావు ఆ రోజు? అది వాడి మీద కోపంతో ఇతన్ని పెళ్లి చేసుకున్నా. మీరిద్దరూ సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారని ఇప్పుడే చెప్పాడు నాకు. ఏంటి డ్రామాలు? నిజం చెప్పు. లేదంటే పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తా నిన్ను. సారీ అండి. మీ వారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం సుందర్ చెడ్డవాడని నమ్మించాలని చెప్పారు. నాకు డబ్బులిచ్చారు. డబ్బవసరం కొద్దీ చేయక తప్పలేదు. విషయం తెలుసుకున్న సుబ్బలక్ష్మి కోపంతో మండిపోయింది. కానీ ఆ కోపాన్ని భర్త మీద చూపించలేదు. ఓ ఉత్తరం రాసి తన భర్తకు పంపించి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నువ్వు చేసిన మోసం బయటపడింది బావా. మంచివాడివని, నా మీద ప్రేముందని నిన్ను అర్థం చేసుకొని నా మనసులో స్థానం ఇచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీలాంటి వాడితో కలిసి బతకడం నాకు అస్సలు ఇష్టం లేదు. గుడ్ బై. జీవితంలో నన్ను కలవాలని చూడొద్దు. ఆ ఉత్తరం చదివిన కుటుంబ సభ్యులంతా వెంకటేశ్వర్లుని నిందించారు. ఏదో జరిగిందైతే జరిగిపోయింది. వెళ్ళి తనకి నచ్చజెప్పి ఎక్కడున్నా తీసుకొద్దాం అన్నాడు నారాయణరావు. వద్దు మామయ్య, తనెక్కడికెళ్ళిందో నాకు తెలుసు. సుందర్ తనని మోసం చేయలేదని తెలిసాక ఇక్కడెందుకుంటుంది? అతని దగ్గరికే వెళ్ళింది. మరోసారి అతని నుంచి విడదీసి తీసుకొస్తే ఈసారి తట్టుకొని బ్రతుకుతుందా? మనం ఊరుకోవడమే మంచిది. వెంకీ అలా అనడంతో ఎవరూ ఏం చేయలేక మౌనంగా ఉండిపోయారు. వెంకటేశ్వర్లు జీవితం నిర్జీవంగా మారిపోయింది. తప్పు చేసి తనని దక్కించుకోవాలనుకున్న అతని స్వార్థం తనకి చీకటినే మిగిల్చిందని బాధలో ఉండిపోయాడు. అలా 2 ఏళ్లు గడిచాయి. నారాయణరావు అక్కడికి తన కూతురు కోసం వెతుకులాట కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ అతని వల్ల కాలేదు.
2 ఏళ్ల తర్వాత సుబ్బలక్ష్మి తిరిగి ఊరొచ్చింది. నేరుగా అత్తారింటికెళ్ళింది. అమ్మా సుబ్బలక్ష్మి, నువ్వు తిరిగొచ్చావా? చాలా సంతోషంగా ఉంది. బావెక్కడత్తయ్యా? గదిలోనే ఉన్నాడమ్మా. సరే, నేను మళ్ళీ వస్తాను, పట్టుకోండి. ఆమె గది తలుపులు తెరిచి లోపలికెళ్ళింది. ఆమెను చూడగానే వెంకికి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. సుబ్బు, నువ్వు నిజంగానే వచ్చావా? లేకపోతే నేను భ్రమపడుతున్నానా? ఏ, రాకపోతే బావుంటుందనుకుంటున్నావా? నేనలా అనుకోనని నీకు తెలుసుగా. మరి నా కోసం వెతకాలి కదా నువ్వు. అంటే నువ్వు సుందర్ కోసం వెళ్ళిపోయావని అలా అని నేను ఉత్తరంలో రాశానా? అంటే నువ్వు తనతో లేవా? నీతో లేకపోతే వాడితో ఉన్నట్టేనా? ఇక్కడ పెళ్లి చెడిపోగానే 2 నెలల్లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాడు. నేను అలేఖ్యే అనుకున్నాను. అవునా? నాకిదంతా తెలీదు సుబ్బు. ఇవన్నీ ఏం తెలుస్తాయి నీకు? నన్ను మోసం చేయడం మాత్రం తెలుస్తుంది. నేను క్షమించమని అడుగుదామన్నా కూడా కనబడకుండా పోయావు కదా! ఈ 2 ఏళ్ళు ఒంటరిగా ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? ఎలాగో ఉన్నాను. నీ మీద కోపంతో వెళ్ళిపోయాను కానీ చాలా అవస్థలు పడ్డాను. కడుపుతో ఉండి ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా బ్రతకడం చాలా కష్టం. ఆ కష్టాన్ని దాటి బిడ్డ పుట్టాక వాణ్ణి పెంచుకుంటూ బ్రతికేయాలనుకున్నాను. బిడ్డ పుట్టడం ఏంటి? ఆ రోజే తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. ఆ రోజే అలేఖ్య కనిపించింది. నిజం తెలిసింది. నువ్వు మంచివాడివని నమ్మి అంత ప్రేమిస్తే నువ్వంత పెద్ద మోసం చేశావని తెలియగానే తట్టుకోలేకపోయాను. అలా అని నీ మీద కోపం కూడా చూపించలేకపోయాను. బాధేసింది. అందుకే వెళ్ళిపోయాను. మరి నువ్వు ఒంటరిగా వచ్చావేంటి? మన బాబెక్కడా? అత్తయ్య ఒళ్ళో కూర్చోబెట్టొచ్చానులే. ఇప్పటికైనా నా కోసం తిరిగొచ్చావు. చాలా థ్యాంక్స్ సుబ్బు. నేనేమీ నీ దగ్గరుండిపోను. మా నాన్న దగ్గరికెళ్ళిపోతా. అలా ఎలా వెళ్తావు? కుదరదు. ఎందుకు కుదరదు? మా నాన్న నా కోసం వెతికిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు నా కోసం? నీకు నచ్చిన జీవితం నువ్వు సంతోషంగా ఉండాలని నేను బాధపడుతూ ఇక్కడ కూర్చున్నాను. ఆ రోజు నీ పెళ్లి చెడగొట్టడం తప్ప నేనే తప్పు చేయలేదు. నీ మీదున్న ప్రేమతోనే అది కూడా చేశాను. మోసంతో చేసుకున్న పెళ్లి నిలబడదని అర్థం చేసుకొని నువ్వు సుఖంగా ఉండాలని మౌనంగా ఉండిపోయాను. నీ మొహంలాగే ఉంది. నువ్వు చేసిన మోసానికి జీవితంలో నీ మొహం చూడకూడదనుకున్నాను. కానీ బాబును చూసిన ప్రతిసారి నువ్వే గుర్తొస్తున్నావు. నాకే కాదు, వాడికి కూడా నేను అన్యాయం చేస్తున్నట్లు అనిపించింది. తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అని. వాడికెందుకు అన్యాయం చేయాలని తిరిగొచ్చానంతే. వాడు నా పాలిట అదృష్టమయ్యాడన్నమాట. ఎక్కడున్నాడు? అంటూ హాల్లోకి పరిగెత్తుకొచ్చాడతను. బిడ్డనెత్తుకొని మురిసిపోయాడు. సుబ్బు, బాబు మీద ఒట్టేసి చెప్తున్నాను, జీవితంలో ఎప్పుడూ నిన్ను మోసం చేయను. నేను చేసిన తప్పును క్షమించి నాతో ఉండిపోవే ప్లీజ్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు పిచ్చివాడిలా తయారయ్యావని తెలిసింది నాకు. అందుకే తిరిగొచ్చాను. ఇంకోసారి ఏదైనా తింగరి పని చేస్తే నేను ఊరుకోను కదా. అలా మొత్తానికి ఇద్దరూ మళ్ళీ కలిసిపోయారు. 2 కుటుంబాలు సంతోషించాయి. జీవితం పెట్టిన పరీక్షలు దాటి ఇద్దరూ ఒకటిగా కలకాలం సంతోషంగా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.